సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనకి తెలియని ఎన్నో విషయాలను అయితే ఆయనతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో నమస్తే సార్. నమస్తే సార్, సో మనకి ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేస్తున్నారు. పోటీ చేసిన డిపాజిట్లు రాకుండా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల రాజేశ్వర్ రెడ్డి అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏ ఒపీనియన్ ఏందమ్మా? కడియం శ్రీహరి అన్నదాకా అన్ని పదవులు అనుభవించి పార్టీలో మా ప్రముఖ స్థానం అసలు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని అంటున్నారు కదా, నిలబడినా కూడా. ఇవన్నీ రాజకీయ మాటలేమ్మా. వాడికి డిపాజిట్ రాని వీడు, వీడికి డిపాజిట్ రాదని వీడు, ఇవన్నీ వాగుతూ ఉంటారు. వాగకపోతే వాళ్ళ పార్టీ తరఫున మాటలేముంది. కానీ ఈ వాగుడు ఎవరికి డిపాజిట్ వస్తే ప్రజలు నిర్ణయిస్తారు. అసలు కడియం శ్రీహరి వ్యక్తిగా అతను తన స్థాయిని కోల్పోయాడు. అతను మరీ చిల్లర రాజకీయం. ఇంత చిల్లర రాజకీయమా? డిప్యూటీ సీఎంగా పనిచేసావు, అనేక పదవులు అనుభవించావు ఆ పార్టీలో. కేవలం ఒక సీటు కోసం అని, అంటే అధికారం లేకుండా ఒక 5 నెలలు ఉండలేకపోయావు. అధికారం లేకపోతే బతకలేని స్థితి. ఇంత దౌర్భాగ్యానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు మన తెలంగాణలో ఎక్కువ. మీకు ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణంగా ఎలక్షన్ అవగానే గెలిచిన పార్టీలోకి దూకేయటాలు, జంపింగ్ జలానీలు ఇలా మన రాష్ట్రంలో ఉన్నట్టు ఏ రాష్ట్రం లేదమ్మా. ఏ రాష్ట్రంలో ఇంత దారుణం ఉండదు. మన రాష్ట్రంలోనే అది ఆనవాయితీగా అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా వస్తుంది ఈ జంపింగ్ జలానీలు. నిలకడలేని ఒక కట్టుబాటు, ఒక సిద్ధాంతము, ఒక పార్టీ కట్టుబాటు ఏమీ లేదు. ఎవడు అధికారంలోకి వస్తే వాడితో దూకేస్తాడు. ఆ దూకేసే దరిద్రపు రాజకీయ నాయకులు మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. ఆ యొక్క ప్రక్రియ ఇది. అందులో ఇలాంటి వాళ్ళు కూడా, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా పదవులు అనుభవించి నిన్నటిదాకా కాంగ్రెస్ తనంతట తనే కూలిపోతుందని వాగినవాడు నువ్వే. ఇవాళ ఆ కూలిపోయే కాంగ్రెస్ లోకి నువ్వెందుకు వెళ్ళావు? మరి ఇప్పుడు నీ మాటకి నీకే విలువ లేదు. ఇవన్నీ చిల్లర రాజకీయాలు, చిల్లర డిపాజిట్లు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ప్రజలు ఓడించాలి. ఎందుకంటే మీకు ఆంధ్రాలో ఒక ఎగ్జాంపుల్, చంద్రబాబు ఇలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ లాక్కుని మంత్రి పదవులు ఇచ్చే వాళ్ళకి గడిపాడు. 2019లో ఏం చేశారు ప్రజలు? అలా వచ్చిన ప్రతి అందరినీ ఓడించారు, ఒక్కడిని గెలిపించాల. అలా పార్టీ జంప్ జిల్లాలుగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఓడించారు. అట్లాగే ఇక్కడ కూడా ప్రజలు అలా జంప్ జిల్లాలు, ఏ పార్టీ నుంచి అయినా సరే జంప్ జిల్లాలని మళ్ళీ ఎన్నికల్లో బరిలోకి వస్తే ఏం నమ్మి ఓటు వేయాలి? నీకు ఈ సింబల్ మీద ఓటేస్తే రేపు ఇక్కడే ఉంటావని గ్యారంటీ అది అని నిలదీసి వాళ్ళని ఓడిస్తే సిగ్గు శరం వచ్చి మళ్ళీ ఇలాంటివి జరగవు. ఇలాంటి రాజకీయ నాయకులు తగ్గుతారు. సో మరి వాళ్ళు మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తే అనుమతిస్తారు అంటారా? లేదుగా, చెప్పేసరికి హరీష్ రావు క్లీన్ గా చెప్పే, కేటీఆర్ చెప్పే, కాళ్ళు పట్టుకుని బతిమాలినా మళ్ళీ ఇలాంటి వాళ్ళని చేర్చుకునే పని లేదు అని. సో ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడమే అంటారు. వెళ్ళిపోవడం ఎందుకే? ఈ ప్రజలు అసహించుకుంటారు, పార్టీని కూడా అసహించుకుంటారు. అలా వెళ్ళిన మళ్ళీ ఎలా చేసుకుంటారు? ఇవాళ ఎందుకు ఆంధ్రాలో ఈ కాంబినేషన్ తిడుతున్నారు జనాలు? నిన్నటిదాకా ఒకళ్ళనొకళ్ళు టీడీపీ తెలుగుదేశాన్ని తిట్టే, టీడీపీ బీజేపీని తిట్టే, బీజేపీ టీడీపీని తిట్టే, పవన్ కళ్యాణ్ టీడీపీని తిట్టే, పవన్ కళ్యాణ్ బీజేపీని తిట్టే, ఒకళ్ళనొకళ్ళు ఊసుకున్నారు, అసహించుకున్నారు, దారుణంగా తిట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, చీ అన్నారు, థూ అన్నారు, ఫూ అన్నారు. ఇన్ని అసహించుకుని మాట్లాడి ఇవాళ మళ్ళీ మేమందరం ఒకటి అని ఎలా అంటున్నారయ్యా? మీకు సిగ్గు శరం లేదా? మీకు బుద్ధి జ్ఞానం లేదా? మీరేమో మా ఎదురుగుండా తిట్టుకుని, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని అసహించుకు ఉమ్మూసుకుని మాట్లాడతారా? ఇవాళ మళ్ళీ మేము కలిసా మాకు ఓటేయని అంటారా? మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా అని ప్రజలు ఉమ్మొస్తున్నారు. చీ, సిగ్గు శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం, మంచి చెడు మీ పొత్తుకు ఉందా? ఏం మొహం పెట్టుకుని మీరు కలిశారు?
ఏ హామీలు ఇచ్చారు? కేంద్రం నుంచి ఎలాంటి ఏ హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్నావు? చంద్రబాబు సిగ్గు సెరలా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చే ఏమి హామీ తీసుకున్నావు? పోలవరం హామీ తీసుకున్నావా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం లేదని హామీ తీసుకున్నావా? స్పెషల్ స్టేటస్ హామీ తీసుకున్నావా? ఏమి హామీ తీసుకున్నావు? వైజాగ్ రైల్వే జోన్ ఏమైనా హామీ తీసుకున్నావా? ఏమి హామీ తీసుకున్నావు? రాష్ట్ర ప్రయోజనం వీటి కోసమే కదా నువ్వు ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయావు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చావంటే ఏ హామీ తీసుకున్నావు? పిచ్చి గాలి సొలువాగుడు అయితే నేను రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రజలకు తెలీదా? నీ ప్రయోజనాల కోసం, నీ కేసుల్లో నీకు అండ కావాలి ఢిల్లీలో కనుక, అందుకోసం నీ కొడుకుని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇందుకు తప్పితే నీకేమీ రాష్ట్రం లేదు. నీకు రాష్ట్ర ప్రయోజనం ఏంటి? 14 ఏళ్ళు ఇచ్చారు నీకు. ఏం చేసావు? ఆంధ్ర రాష్ట్రాన్ని 14 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఏం చేసావు నువ్వు? 14 ఏళ్ళు ఏం చేయగలిగా? 14 ఏళ్ళు ఏం చేయలేనోడు, ఏమి చించలేనోడు ఇవాళ కొత్తగా చించుతావా? ప్రజలు నమ్మద్దు. ప్రజలు అంత ఎరిపప్పులుగా లేరు కనుక చంద్రబాబు దౌర్భాగ్యపు రాజకీయాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను అయితే గెలుస్తుంది అని మంత్రి కొమ్మిటిరెడ్డి అండ్ వెంకటరెడ్డి గారు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? కాంగ్రెస్ 14 అంటుంది. బీజేపీ బీజేపీ నాయకుడు చెప్తున్నాడు మేము 14 తగ్గకుండా గెలుస్తామని. ఎవరి కాడు చెప్పుకుంటాడు. వాళ్ళ స్వకుచిత మర్దనాలు, వాళ్ళ భుజాలు వాళ్ళు ఎగరేసుకుంటూ మేము అని మాట్లాడే సెల్ఫ్ డబ్బాలు కనుక ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు గుంపగొత్తుగా ఒక పార్టీకి వేసే పరిస్థితులు లేని వాళ్ళ ప్రజలు ఇవాళ బాగా తెలుసుకుంటున్నారు నిజాల్ని. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడో ఏదో ఏమర్పాటుగా డౌకుని ఎక్కడో ఆవేశాలలోని పోగొట్టుకున్నాం బీఆర్ఎస్ని పోగొట్టుకోవడంలో మనకేం పోయింది? మన తెలంగాణ గళం మూగపోయింది. ఈ కాంగ్రెస్ అనేవాళ్ళు చూసాం 100 రోజులు కూడా అవ్వలేదు, ఇప్పటికే 10 మాటలు ఢిల్లీకి పరిగెట్టారు. ప్రతి దానికి ఢిల్లీ పరిగెడుతున్నారు. ఢిల్లీకి దాసోహం అంటున్నారు. ఢిల్లీ కాళ్ళ దగ్గర కూర్చుని బాంఛన్ కాల్ముక్తా అంటున్నారు. బీజేపీ వాళ్ళేమో ఎంతసేపు గుజరాత్ యూపీ అంటారు కానీ మా తెలంగాణని మీసం మీద మేలేసి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఇక్కడ తెలంగాణని అమితంగా వ్యతిరేకించి అసెంబ్లీలో అవమానించి తెలంగాణ వాదాన్ని అవమానించి దిక్కునతో చెప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడ ఆంధ్రలో సీట్ ఇచ్చారు ఎంపీగా. అంటే తెలంగాణని వ్యతిరేకించిన వాడు వాళ్ళకి మిత్రుడయ్యారు. మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తెలంగాణ అంటే వీళ్ళకి తెలంగాణ భావం తెలంగాణ కోసం అనేది లేదు. వీళ్ళు చాలా నీచ నికృష్టమైన ప్రజలు గుర్తిస్తున్నారు. తెలంగాణ గళం ఢిల్లీలో గల్లీలో ఘనంగా వినపడాలి అంటే, గౌరవంగా గర్వంగా వినపడాలి అంటే బీఆర్ఎస్ ఒకటే. బీఆర్ఎస్ అయితేనే తెలంగాణ గళం వినపడుతుంది అక్కడ. ఇన్నాళ్ళు 10 ఏళ్లుగా తెలంగాణ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. ఏం తెలంగాణ వాడి తెలంగాణ ఇవాళ గబుక్కుని దిగజార్చేశారు వీళ్ళు. ఇంకా ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఢిల్లీకి మనం గొంతు అనే పరిస్థితి మనం కల్పించకపోతే వీళ్ళు తెలంగాణ వాదాన్ని తెలంగాణ నాదాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తారు వీళ్ళు. కనుక తెలంగాణని గెలిపించుకోవాలి అంటే బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. ప్రజలు గట్టి నిర్ణయం ఉన్నారు. కనుక ఎవ్వరికి డబుల్ ఫిగర్ రాదు. వాళ్ళలాగా నేను 14 వస్తాయి చెప్పచ్చు. కానీ అలాంటి దౌర్భాగ్యపు వాళ్ళ సెల్ఫ్ డబ్బులాగా గాలి మాటలు ఎవ్వరికి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ధీమాగా అయితే వ్యాఖ్యలు అయితే వ్యక్తం చేస్తున్నారు కదా, సో దీనిపైన వెనకతలు ఏమైనా కుట్ర ఏమైనా ఉన్నది అని అంటారా? ఏమో వాళ్ళు ఏం కుట్రలు ఉన్నా ప్రజలు కుట్రలు ఉంటాయి. వాళ్ళు అంటే అలా అనకపోతే ఎట్లమ్మా? రాహుల్ దేశం మొత్తం మీదే కాంగ్రెస్ లేదమ్మా. రేవంత్ రెడ్డిదో కోమటిరెడ్డిదో వాగాలు తప్పితే దేశం మొత్తం నిన్నగాక అందులో ఒక 50 సీట్లు గెలిచి చూపించండి అని సవాల్ విసిరింది మమతా బెనర్జీ. ఎవరు మా మిత్రులు కాదు, కాంగ్రెస్ మిత్రులు. ఈ కాంగ్రెస్ మిత్రుల్లోనే కాంగ్రెస్ తీసి కట్టేస్తున్నారు. ఎక్కడ గతి లేదు. 50 సీట్లు దేశం మొత్తం మీద వస్తే ఎక్కువ. ఇంకా వాళ్ళు ఇక్కడ వచ్చేది ఏంటి? రాహుల్ గాంధీని చూసి ఇక్కడ ఓట్లు వేసేది ఎవరు? ఏని పిచ్చి కోతలు కారు కోతలు వాగటం అలా ఏదో జనాల ముందు ఇప్పుడు ఏదో అదృష్ట కొద్ది వచ్చారమ్మా. 54 సీట్లు ఓడిపోయారు. గెలిచింది 64, ఓడిపోయింది 54.
దీనికే వీళ్ళు ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసాము, డామ్ డుమ్ డకార్ చించేసాం, పూడి చేసామని ఎగిరి పడుతున్నారు. 54 సీట్లు ఓడిపోయాం మనం, ప్రజలు మనం తిరస్కరించారు 54 సీట్లు అది ఇప్పటికీ బుర్రలో ఎక్కట్లా వాళ్ళకి. 64 గెలిచి 60 కావాలి, 4 సీట్లు అట్లా గెలిచారు. ఎక్కడో ఒక చాక మా వ్యూహంలో ఎక్కడో చిన్న దెబ్బతింటంలో 12-15 సీట్లు తేడా వచ్చినాయి. ఆ 15 మీకు అడ్జస్ట్ అయినాయి. అంతే తప్పితే మీరు చించింది లేదు, ప్రజలు మిమ్మల్ని చించాలని కోరుకుంది లేదు. ఆ మాత్రం విచక్షణ లేకుండా వాగేస్తున్నారు, ఎగిరి పడుతున్నారు. అసలే కోతి, కాంగ్రెస్ అంటేనే కోతి, అన్ని అవలక్షణాలు ఉన్న పార్టీ అది. ఇంకా కళ్ళు తాగితే ఎలా ఉంటుంది కోతి, అలాగే వాళ్ళకి ఆ కోతికి అధికారం అనే కళ్ళు వచ్చింది, ఎగిరి గంతేస్తున్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళ బతుకులు బతాలే. అండ్ సో అదైతే విన్నారు కదా. సో ఎవరు గెలుస్తారు అనేది మనం వేచి చూసైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో గెలిచేది ఎవరైనప్పటికీ ఎన్నికలు ముగిసే తర్వాత అందరికీ తెలుస్తుంది కాబట్టి సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.